ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధ పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమైనటువంటి డిసెంబర్ 10వ తేదీ ఈ రోజున గుంటూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా దళిత బహుజన హక్కుల సమరభేరి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరమైనటువంటి అణగారిన కులాల హక్కుల్ని, అవకాశాలని, వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణల్ని మరి ప్రజలకు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకి మరి బడ్జెట్ లేదు, నిధులు లేదు, పూర్తిగా నిర్వీర్యం చేశారు. భూమి కొనుగోలు పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ విద్యను రద్దు చేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసింది. ఈ విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పథకాలన్నీ రద్దు చేసుకుంటూ వెళ్తుంది. కేవలం నవరత్నాలతోటే మరి ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఉంది. జనాభా దామాషా ప్రకారం ఆయా వర్గాలకి బడ్జెట్ కేటాయింపులు జరిపి అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటే ఈ సంవత్సరాల కాలంలో ఆ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధ పాలన కొనసాగిస్తూ ఉన్నాయి. దళితుల మీద, మహిళల మీద, మైనార్టీల మీద రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయి. మేధావుల మీద కూడా దాడులు జరుగుతుంది. లాయర్ల మీద దాడులు జరుగుతున్నాయి. డాక్టర్ సుధాకర్, జడ్జి రామకృష్ణ మీద కూడా దాడి జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో దళితులు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. మంత్రులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇటువంటి దళిత అణగారిన కులాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అణగారిన కులాలను సమాయత్తం చేసేందుకు ఈ ప్రచార ఉద్యమాన్ని, సమర పేరుని కొనసాగించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజైనటువంటి ఏప్రిల్ 14 4 నెలల పాటు రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లో ఈ దళిత బహుజన సమర పేరు కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, వామపక్షాలు, బహుజనవాదులు, దళిత గిరిజన సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా ఈ దళిత బహుజన సమర పేరులో భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాం. అణగారిన హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవడానికి పోరాటం ఒకటే ఈరోజు మార్గంగా ఉంది. ప్రభుత్వాలు వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ప్రజలు ఉద్యమించి చైతన్యంతో హక్కుల్ని అమలుపరుచుకోవడానికి ప్రజా పోరాటం ద్వారా ముందుకు రావాలని పిలుపునిస్తూ దళిత బహుజన హక్కుల సమర పేరులో అందరూ భాగస్వాములు కావాలి 4 నెలల పాటు.